విశాఖ 97వ వార్డు సుజాత నగర్, గిరిప్రసాద్ నగర్‌లో అంగన్వాడీ బిల్డింగ్ కేటాయించిన స్థలం కాపాడాలని స్థానికులు నిరసన బాట చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలంలో ఒక వ్యక్తి కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కేటాయించిన అంగన్వాడీ స్థలంలో తక్షణమే ప్రభుత్వ నిధులు కేటాయించి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కబ్జాకి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాలు కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీని గురించి ముందుకొచ్చి ప్లేస్ కేటాయించారు, కానీ అది 2 సంవత్సరాల నుంచి అవ్వడం లేదు. సో దాని గురించి ఎవరో బయట వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. ఆ ప్లేస్ మాకు కేటాయించక కూడా ఇలాంటి పనులు అవుతున్నాయి, కొంచెం గవర్నమెంట్ దృష్టి వరకు తీసుకెళ్లాలని మేము ప్రయత్నిస్తున్నాం. దానిలో భాగంగా మీరు కూడా రిక్వెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. జి నాగమణి, గిరిప్రసాద్ నగర్ 1 ఆనుకొని ఉన్న ఏరియాలో గతంలో ఇది అంగన్వాడీ కేంద్రంగా నిర్ణయించారు. దాన్ని గతంలో అంగన్వాడీ కేంద్రం కడతామన్నారు, అనివార్య పరిస్థితుల వల్ల కట్టడం జరగలేదు. కానీ ఆ ప్లేస్ని కబ్జా చేసి ఇప్పుడు ఇంటి స్థలంగా నిరూపించుకొని దాన్ని ఇక్కడ కట్టడం జరుగుతూ ఉంది. అధికారులకు ఇన్ఫార్మ్ చేశాము, ఇదిగా వస్తామని చెప్తూ ఉన్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. అందుకు గాను కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిల్చున్నాము. మేము మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని, ఎందుకంటే ఈ కాలనీకి గతంలో అంగన్వాడీ కేంద్రం ఉండాలని నిర్ణయించారు, ఇప్పటి వరకు కడుతున్నారు అంటున్నారు, కానీ ఎవరు ప్రాసెస్ చేయలేదు. ఈ ప్లేస్ని అంగన్వాడీ కేంద్రంగా రూపొందించాలని కోరుకుంటూ నా మాటలు వినిపించుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుజాత నగర్, గిరిప్రసాద్ నగర్ 1లో గవర్నమెంట్ ల్యాండ్ కొంతకాలంగా ఖాళీగా ఉన్న స్థలాన్ని 2021లో గత గవర్నమెంట్ మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కొన్ని కాలనీల వాసులు అందరూ కలిసి, సార్ మాకు అంగన్వాడీ భవనం లేదు సుజాత నగర్లో, అంగన్వాడీ భవనం గురించి ఇబ్బంది పడుతున్నాం, అంగన్వాడీ భవనం కేటాయించండి, స్లమ్ కాలనీలో ఒక 10-15 ఇక్కడ ఉన్నాయి సుజాత నగర్లో, వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ భవనం రెంట్కి కట్టుకొని తీసుకోవడం వస్తుందంటే గత గవర్నమెంట్లో జోనల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి ఇది అంగన్వాడీకి కేటాయించండి, అంగన్వాడీ భవనం కూడా నిర్మాణం చేయండి అని అనగానే చేస్తే వచ్చి కొలతలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, దానికి ఒక మ్యాప్ కూడా తయారు చేసుకున్నారు. మరి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంతమంది కబ్జాదారులు దీన్ని కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దీన్ని కొంతమంది కూటమి ప్రభుత్వంతో పొత్తు కలుపుకొని వీళ్ళందరూ నిర్మాణం చేయడం, ప్రైవేట్ నిర్మాణం చేయడం. గతంలో 3 రోజుల క్రితం విఆర్ఓ గారికి చెప్పాం, ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాను, ఇప్పుడు వెళ్ళి పట్టించుకోలేదు. దయచేసి ఇది అంగన్వాడీ స్థలాన్ని కేటాయించి సుజాత నగర్లో ఉన్న పేద పిల్లలందరికీ అంగన్వాడీ కేంద్రంలో పెట్టి వాళ్ళందరికీ ఒక గోరుముద్దలు పెట్టి ఈ ప్రభుత్వం చేస్తుందని కోరుకుంటున్నాం.